అసలు ఏం జరిగిందంటే, పిల్లలు పుట్టలేదని, మీ అమ్మా, నాన్న వెళ్ళని హాస్పిటల్ లేదు, కలవని డాక్టర్ లేడు. ఇంతమంది డాక్టర్‌లను కలిసినా అందరూ చెప్పింది ఒకటే, వాళ్ళకిక పిల్లలు పుట్టరని. దాంతో ఇద్దరు కలిసి అనాథాశ్రమం నుంచి పిల్లల్ని తెచ్చుకుందామని నిర్ణయించుకొని, నిన్ను దత్తత తీసుకున్నారు. అప్పటినుంచి నువ్వే వాళ్ళ ప్రపంచం అయ్యావు. వాళ్ళకెన్ని కష్టాలున్నా నిన్ను చూసి అన్నీ మర్చిపోయేవారు. మీ నాన్నకి చిన్నప్పటి నుంచి నటించడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కష్టపడి ఎన్నో నాటక ప్రదర్శనల్లో అవార్డులు గెలుచుకున్నాడు. కానీ మీ నాన్న సినిమాలు నటిస్తే గాని తగిన గుర్తింపు వస్తుందని భావించాడు. దానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాల్లో ఇంట్లో ఉన్న డబ్బంతా అయిపోయింది. ఒకరోజు మీ నాన్నకి ఒక పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ అందులో నటించాలంటే రూ. 50,000 లంచం కట్టమన్నారు. మీ అమ్మ ఇంట్లో బంగారం అంతా కూడా మీ నాన్న కోసం ఇచ్చేసింది. మొదటి రోజు షూటింగ్ అవ్వగానే మీ నాన్న మంచి ప్రశంసలు పొందాడు. ఆ విషయాన్ని మీ అమ్మతో పంచుకుందామని ఇంటికొచ్చేసరికి మీ అమ్మ చనిపోయి ఉండడం చూశాడు. ఆ తర్వాత తెలిసింది మీ అమ్మకి చాలా రోజుల నుంచి క్యాన్సర్ ఉందని. కానీ తన కోసం డబ్బు ఖర్చు చేస్తే మీ నాన్న తన ధ్యేయాన్ని సాధించలేడని చెప్పలేదు. మీ నాన్న నీకంటే సినిమాలు ఎక్కువ కాదని నిర్ణయించుకున్నాడు. అలా నీకోసం మీ నాన్న తనకెంతో ఇష్టమైన సినిమాలను కూడా వదిలేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన కష్టపడుతుంది నిన్ను ఫారెన్ పంపించడానికి తప్పితే తన కోసం అయితే కాదు. అయినా ఇన్ని మాటలతో తను రోజు బాధపెట్టినా తను భరించాడే తప్ప నువ్వు అనాథమని ఒక్కసారి కూడా చెప్పలేదు. ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి నాన్న నీకు దొరకడురా. ఒకసారి ఆలోచించు, ఆ తర్వాత నీ ఇష్టం.